ఓం శ్రీమాత్రి నమః. ఏప్రిల్ నెల 26, 27, 28 తేదీల్లో వృషభ రాశి వారికి జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఒక వ్యక్తి ప్రవేశం మీ లైఫ్ మొత్తం మారిపోబోతోంది. జరగబోయేది ఇదే. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ నెల 26, 27, 28 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. కృతిక 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయాదాన గుణము, క్షమాగుణము కలవారుగా ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఒక్క వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు. తోటి వారితో సంతోషకరంగా జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటే మేలు. కాలం అనుకూలంగా ముందుకు వెళుతుంది. సూర్య ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. కాలం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయాలన్నీ కూడా వరుసగా వస్తాయి. గుర్తింపు పెరుగుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా మారుతుంది. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తగ్గి స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు ఆశించిన లక్ష్యాలు సాకారమవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో కలగబోయే వీరి జీవితంలో మార్పులు ఏమిటో తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు ఈ సమయం ఈ రాశి వారిపైన శని, రాహు, కేతు ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు మనమైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులకు ఆర్థిక పరంగా ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు లాభస్థానంలో ఉండడం వలన మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు ఉన్నత స్థానంలో ఉండనున్నాడు. ఆ తర్వాత గురుడు ఆదాయం విషయంలో అంతగా ప్రభావం చూపకపోవచ్చు. మరొక వైపు శని ప్రభావంతో ఆర్థిక పరంగా ప్రతికూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4. ఏడాది మీ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 2వ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత పెరుగుతుంది. ఈ కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహ ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలకు ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుస్థానం మారడంతో మీ యొక్క ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. అయితే మీరు తొందరపడకుండా సంయమనం పాటించండి. ఈ రాశి నుండి శని బలమైన స్థానంలో ఉండడం చేత మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు మంచి పదవిని లభించవచ్చు. అయితే 12 సంవత్సరాల లోపు చిన్నారులకు మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదురయ్యే సూచనలు ఉంటాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఎలినాటి శని దశ ఉండదు. రాహు ప్రభావం కారణంగా రాహు యొక్క అనుగ్రహంతో శుభ ఫలితాలకు అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ ఏడాది రాహు కారణంగా మీరు గంగా స్నాన పుణ్యం లభించవచ్చు. అయితే వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగిన
12 సంవత్సరాల లోపు చిన్నారులు మాత్రం తరచుగా ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో పూర్వీకులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం కేతువు కారణంగా మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది ఉంటుంది. స్వల్ప అనుకూల ఫలితాలు రావచ్చు. ఆ తర్వాత భూమి, ఆస్తి, వాహనం సంబంధిత విషయాల్లో సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం కేతు ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురే అవకాశం కనిపిస్తుంది. విద్యాపరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలత కనిపిస్తుంది. ఉన్నత విద్యకు సంబంధించిన గ్రహంగా భావించే గురుడు ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు 2వ స్థానంలో నివాసం ఉండబోతున్నాడు. ఈ స్థానం మీ యొక్క చుట్టూ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ కాలంలో పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు అయితే పొందే అవకాశం కనిపిస్తుంది. శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. బుధుడి యొక్క ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు చూస్తారు. అయితే శని, రాహు, కేతు కారణంగా కొంత ఇబ్బంది కూడా కలగవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు మేలు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా శుభ ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడు లాభస్థానంలో నివాసం ఉంటాడు. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలకు అవకాశాలు అనేవి ఉంటాయి. బుధుడి యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 5 వరకు రాహువు కేతు ప్రభావం కారణంగా వ్యాపారులకు కొంత నష్టం కలగవచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. వృషభ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 2వ స్థానంలో ఉండడం కారణంగా ఏడాది పొడవునా ఆరోగ్య విషయంలో సానుకూలత ఉంటుంది. అనంతరం జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో మెరుగైన ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. కేతు సంచారం సమయంలో పెద్దగా ప్రతికూలమైన ఫలితాలు ఏవి కూడా కనిపించకపోవచ్చు. అయితే శని 3వ కోణం మొదటి స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు కాబట్టి మీరు క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది ఉంటుంది. ఈ రాశి నుండి పంచమ స్థానంలో బుధుడి రవాణా కారణంగా మీ ప్రేమ సంబంధాలు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం దక్కుతుంది. గురుడు యొక్క సంచారం యొక్క ప్రేమ జీవితాన్ని ప్రభావితం చెయ్యకపోవచ్చు. అయితే శనిదేవుని ప్రభావంతో ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీ, ప్రేమించే వారికి సానుకూలమైన ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి కాబట్టి అర్హులైన వారికి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రేమ సంబంధాల గ్రహమైన శుక్రుడు కూడా ఈ రాశి నుండి అనుకూలమైన స్థానంలో సంచారం చేయనున్నాడు. మీరు కొన్ని పరిహారాలు పాటించాలి. వృషభ రాశి వారి కొత్త ఏడాది మీ యొక్క సామర్థ్యం మేరకు వెండిని ధరించాలి. ప్రతి గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగు పండ్లను దానం చేయాలి. పేదలకు మీ శక్తి సామర్థ్యాల మేరకు ఆహారాన్ని అందించాలి. శుక్రుడికి సంబంధించిన మంత్రాలను పఠిస్తే మేలు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.